నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీడీపీ మీడియా సోషల్ మీడియాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు జగన్ కారు ఢీకొని సింగయ్య మృతి చెందినట్లు పుకార్లు పుట్టిస్తున్నారని ఆగ్రహం. గోపాల్పురంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసిన డాక్టర్ కేకేటి షణ్ముఖరావు ప్రజలకు విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేద్దాం. అనకాపల్లి జిల్లా స్థానిక లక్ష్మీదేవిపేటలో వైభవంగా జరిగిన శ్రీ 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 కనకదుర్గమ్మ ఆలయ త్రయోదశ మహోత్సవం. అమ్మవారిని దర్శించుకున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తాడి రత్నాకర్. నిజాన్ని నిర్భయంగా చెబితే తమ వైసీపీ నాయకులపై కేసులు పెడతారా? ప్రభుత్వాన్ని నిలదీసిన గుంటూరు వైసీపీ పార్లమెంటు పరిశీలకులు పోతున మహేష్. ఏపీ మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు టీడీపీ మీడియా సోషల్ మీడియాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అయితే ఆయన మృతికి జగన్ ప్రయాణిస్తున్న వాహనమే కారణమని అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ప్రజల ప్రాణాలు బలి తీసుకునేందుకు జగన్ రాక్షసుడిలా తిరుగుతున్నాడని నెటిజన్లు మండిపడుతూ పోస్టులు పెడుతున్నారు. కాగా ఈ వ్యవహారంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందిస్తూ మంత్రి నారా లోకేష్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చెందినటువంటి వ్యక్తి, అలాగే మరొకరు సత్యనపల్లిలో సృహ తప్పి గుండెపోటుతో మరణించడం జరిగింది. ఈ చీలి సింగయ్య మాత్రం యాక్సిడెంట్ జరిగి మరణించాడనేది ఆ రోజునే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చాలా క్లియర్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటంటే దీనిలో సింగయ్య మరణానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్నటువంటి వెహికల్ తగలేదు, కాన్వాయ్లో ఉన్నటువంటి వెహికల్స్ కూడా తగలేదు. కాన్వాయ్ మీన్స్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎలవ్ చేసినటువంటి 2 వెహికల్స్ 3 వెహికల్స్, కాన్వాయ్ని అనుసరిస్తున్నటువంటి ముందు వెహికల్ నెంబర్ కూడా చెప్పారు. ఆయన తగిలి పడిపోయాడు అనే విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆయన మరణించిన తర్వాత ఆయన పోస్ట్ మార్టం కూడా చేసే సమయంలో కూడా నేను అక్కడికి వెళ్ళాను. పోలీసు యంత్రాంగం అంతా కూడా ఏదో ఒక విధంగా దీన్ని వివాదం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నం చేశారు. ఏంటంటే కిరణ్ కుమార్ వెళ్ళి వాళ్ళని పట్టుకొచ్చాడని, ఒక 30-40 మందిని తీసుకొచ్చే ప్రయత్నం చేశాడని రాంచి దాని మీద సింగయ్య మృతుడి యొక్క భార్యను సంతకం పెట్టమని కూడా పోలీసులు ఒత్తిడి చేశారు. అప్పుడు కిరణ్ కుమార్, అక్కడ మా ఇన్ఛార్జ్ కిరణ్ కుమార్, అదేవిధంగా కోటేశ్వరరావు జడ్పీటీసీ వాళ్ళు అడ్డం తిరిగి వీళ్ళు చెప్పింది మీరు రాసుకోండి అని చెప్తే అప్పుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో వీళ్ళు చెప్పింది రాసుకున్నారు తప్ప లేకపోతే ప్రీ ప్లాన్డ్గా రాసుకొచ్చారు. ఎందుకని రాసుకొచ్చారంటే పైనుంచి మాకు ఆదేశాలు ఉన్నాయని చెప్పారు. ఆ తర్వాత నేను వెళ్ళి కూడా వాళ్ళకి చెప్పాను, మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారో అది వాళ్ళు రాసిన దాన్ని చదువుకొని మీరు సంతకం పెట్టమన్న తర్వాత ఆ చీలి సింగయ్య గారి భార్య, వారి బంధువులు కూడా చదువుకొని వారు చెప్పిందే రాసి ఇచ్చారు. లేకపోతే దానిలోనే ఎవరో ఒకరిని పెట్టాలనేటువంటి కుట్ర అప్పుడే ప్రారంభమైందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఆ తర్వాత నాకు చాలా చిత్రం ఏంటంటే దీన్ని పెద్ద రాజకీయం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ అసలు ఇన్వెస్టిగేషన్ అథారిటీ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ లాగా లేదు. ఆంధ్రజ్యోతి, ఈనాడు వాళ్ళే ఇన్వెస్టిగేషన్ అథారిటీ, వాళ్ళే కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సింగయ్యను బలి తీసుకున్న జగన్ వాహనం, నాకు అర్థం కాలేదు. ఇది అన్ యాక్సిడెంట్. ఆయన చనిపోయిన మాట వాస్తవం, పోస్ట్ మార్టం చేశారు, యాక్సిడెంట్ జరిగింది. ఏ బండి కింద పడ్డాడో అంటే ఎస్పీ గారు చెప్పాడు పలానా బండి కింద పడ్డాడు అని, పలానా బండి కొట్టింది అని చెప్పారు. మరి బలి ఏంటి? ఇంటెన్షనల్గా చేసేది బలి. ప్రమాదం బలి ఎట్ట అవుతుంది? ఇంతకుముందు జరగలేదా ప్రమాదాలు? చంద్రబాబు నాయుడు గారు
కాన్వాయ్లో జరగలేదా ప్రమాదాలు? చంద్రబాబు నాయుడు మీటింగ్లు పెడితే జరగలేదా ప్రమాదాలు? ఈనాళ్ళు ఆ వార్త. ఇది కూడా అంతే, జగన్ వాహనానికి సింగయ్య బలి అంట. ఏంటి ఈ మాట నాకు అర్థం కాల. ఎందుకంత అంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చెయ్యాలి అనేటువంటి ప్రయత్నం. నేను ఒకే ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కాన్వాయ్లోనే కాదు, పక్కన ఎక్కడైనా ప్రమాదం జరిగి పడి ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ ఆపుకొని వారిని హాస్పిటల్కు చేరేంత వరకు కూడా ఆయన ఊరుకోడు. ఆయన స్వభావం అలాంటిది. ప్రమాదం జరిగి రోడ్డు పక్కన ఎవరన్నా పడిపోతే నా వాహనానికి ఆయన వాహనానికి తగలని, మరో వాహనానికి తగలని, లేకపోతే మరొకటి జరగని, ఎక్కడ ఏం జరిగినా ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నట్టు ఆయనకి తెలిస్తే హాస్పిటల్కు పంపించి అప్పుడు మాత్రమే ముందుకు వెళ్ళేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన దృష్టిలోకి రాకపోతే అది వేరే అంశం. వీళ్ళేంటి బలంట నాకు అర్థం కాల. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు కారు వేసుకెళ్ళి గుద్దేశాడు అనేటువంటి భావంతో మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఇది దుర్మార్గమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇవాళ రకరకాల కథనాలు ఏదో తీసుకొస్తున్నారు, నాకు అర్థం కానిటువంటి కథనాలు. పేదల ఆరోగ్యం కోసమే ఉచిత వైద్య శిబిరం గోపాలపురంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసిన డాక్టర్ రేగేటి షణ్ముఖరావు తిరుగులేని సేవలలో రేగేటి గ్రామీణ ప్రాంతాల పేదల ఆరోగ్యం కోసమే ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు పాతపట్నం సీనియర్ నాయకులు రేగేటి షణ్ముఖరావు అన్నారు. పాతపట్నం మేజర్ పంచాయతీలో గల గోపాలపురం గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఆరోగ్యం పట్ల గ్రామీణ ప్రజలు నిర్లక్ష్యం, అజాగ్రత్తగా వ్యవహరిస్తారని వారికి అవగాహన కల్పించేందుకు తరచూ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ శిబిరంలో ప్రజలకు, విద్యార్థులకు వైద్య పరీక్ష నిర్వహించి మందులను పంపిణీ చేశారు. ఈ వైద్య శిబిరంలో ముఖ్య అతిథిగా డాక్టర్ గణపతి సదాశివ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రేగేటి షణ్ముఖరావు ఇలాంటి ఉచిత శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలకు వైద్యపరంగా తిరుగులేని సేవలు అందించడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో వారితో పాటు విశ్రాంతి ఎస్ఐ కంబాల శివాజీరెడ్డి, సింగుపురం మురళి, మంగి రామారావు, సీనియర్ జర్నలిస్టులు గోపాలస్వామి, కోట్ని శ్రీనివాసరావు, యాడ్ల గోవిందరావు, అలాగే పల్లి గురుమారావు, అందవరపు సంతు, శాసనపురి శ్రీను, జానం కేశవరావు, గౌరీశంకర్తో పాటు పలువురు ముఖ్య నాయకులు, విశ్రాంతి ఉద్యోగులు పాల్గొన్నారు. కాలుస్తావా? ఇది అవునయ్యా, అయ్యా అయ్యా నీదే తగ్గు, నాది మాటలో తగ్గుకోవాలి. నీకేంటి ప్రాబ్లం ఏంటి? నాకు తెలిసి నీకే ప్రాబ్లం లేనట్టు బాగానే ఉన్నావు. తినగానే ఒకప్పుడు బీపీ మాత్రం వాడుతున్నావా? అవి వాడాలి. ఇప్పుడు బీపీ లేకపోయినా వాడాలి, వాడాలి. బీపీ లేకపోయినా వాడాలి. ఇప్పుడు చూసి నీకు లేదని నువ్వు ఆపడానికి లేదు. అర్థమైందా? సార్ ఎక్కడ అనకాపల్లి జిల్లా స్థానిక లక్ష్మీదేవిపేటలో వేంచేసి ఉన్న శ్రీ 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 కనకదుర్గమ్మ ఆలయ త్రయోదశ 13వ వార్షికోత్సవ మహోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ దాడి రత్నాకర్ మాట్లాడుతూ అమ్మవారి తీర్థ ప్రసాదాలను పెద్ద ఎత్తున స్వీకరించే విధంగా కమిటీ వారు అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారని, ఆలయ పురోహితులు ప్రతాప్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజా
కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. 5,000 మందికి భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆలయ కమిటీ సభ్యులను ఈ సందర్భంగా అభినందించారు. అమ్మవారి కృపా కటాక్ష వీక్షణలు ఈ ప్రాంత ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు దాడి రత్నాకర్ని సాల్వాతో ఘనంగా సత్కరించారు. వ్యవస్థాపకులు గొర్లి రాము, ఏపూరి రమేష్, కరి గోపి, కొడతాల వాసు, డీవీఎంసీ సభ్యులు రేపాక మధుబాబు, బరిణకాన శ్రీను, ముప్పన లింగేశ్వరరావు, పొలిమరశెట్టి విజయకుమార్, టెంకాయల నాయుడు, పివి సత్యనారాయణ, పొలిమరశెట్టి సత్యనారాయణ, పొలిమరశెట్టి నూకరాజు, తొడ్డి రాము, అలాగే రాయవరపు జోగిరాజు, నంద బంగారాజు, సతీష్, భరణికాన శ్రీను, ఈసరపు రమేష్, బూడిద నాగేశ్వరరావు, బలిజ అశోక్, మళ్ళ శివగోవింద, బండారు రాజు తదితరులు పాల్గొన్నారు. నిజాన్ని నిర్భయంగా చెబితే తమ వైసీపీ నాయకులపై కేసులు పెడతారా అంటూ గుంటూరు వైసీపీ పార్లమెంటు పరిశీలకులు పోతన మహేష్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ సందర్భంగా తన కార్యాలయం నుండి మాట్లాడుతూ అడ్డుకున్నదే కాకుండా అంబటి రాంబాబు, ఆపిరెడ్డిపై అక్రమ కేసులు బనాయిస్తారా? ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక పోలీసు పాలనలో ఉన్నామా? కూటమి పాలనలో నిరసన తెలిపే హక్కు మాకు లేదా? జగన్ కార్యక్రమానికి బారికేడ్లు అడ్డుపెట్టి అవరోధాలు సృష్టించిన మీరు అంబటి రాంబాబు మీద కేసు పెట్టడం ఏంటి? కూటమి వైఫల్యాలపై బలంగా స్పందిస్తున్నారన్న అక్కసుతోనే అక్రమ కేసులు బనాయిస్తున్నారు. న్యాయస్థానాల్లో కేసులు నిలబడవు, మీపై ప్రైవేటు కేసులు వేస్తా ఉన్నారు. అందరికీ నమస్కారం. అంబటి రాంబాబు గారి మీద 2 అక్రమ కేసులు బనాయించడాన్ని వైఎస్ఆర్సీపీ గుంటూరు పార్లమెంట్ అబ్జర్వర్ గా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ రోజున మీరు వారు నిరసన కార్యక్రమాలకు హాజరవుతా ఉంటే అడ్డుకున్నదే కాకుండా అక్రమ కేసులు బనాయిస్తారా? రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నడుస్తుందా లేక పోలీసు రాజ్యం నడుస్తుందా అని ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు. అంబటి రాంబాబు గారు ఏం తప్పు చేశారని ఈ రోజున మీరు అక్రమ కేసులు బనాయిస్తారు? వెన్నుపోటు నిరసన కార్యక్రమానికి హాజరవుతూ ఉంటే ఒక సీఐ గారు అక్కడికి వెళ్లి ఆయన అడ్డగించి తప్పు చేసినటువంటి సీఐ గారి మీద కేసు పెట్టాలి గాని నిరసన కార్యక్రమానికి ప్రజాస్వామ్యబద్దంగా ధర్నా చౌక్కి వస్తున్నటువంటి అంబటి రాంబాబు గారి మీద కేసు నమోదు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కల్పించడమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సత్తెనపల్లి కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని తెలిసి వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా వస్తే వారిని అడ్డుకున్నది పోలీసు వారు. వారి నాయకుడి దగ్గరికి వెళ్లే అవకాశం ఇయ్యమని, బారికేడ్స్ తొలగించమని అడిగితే రాంబాబు గారు చేసినటువంటి తప్ప. ఈ 2 ఘటనల్లో కూడా పోలీసు వారి ప్రమేయం ఎంతుంది, వారు ఏ విధంగా అడ్డగించారనేటువంటి అంశాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. కావాలనే అంబటి రాంబాబు గారి మీద అక్రమంగా కేసులు బనాయిస్తా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యంలో అంత మంచి పద్ధతి కాదని కూడా తెలియజేస్తా ఉన్నాం. అంబటి రాంబాబు గారి మీద మీకు ఎందుకంత కోపం? రాజధాని ప్రాంతంలో ప్రజా సమస్యల మీద బలమైన గొంతుకు వినిపిస్తా ఉన్నారనా? వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కూటమి వైఫల్యాల్ని ప్రశ్నిస్తున్నారనా? కావాలనే ఆయన ఇబ్బంది పెట్టాలనే అక్రమ కేసులు బనాయిస్తా ఉన్నారు. ఇదంతా మంచి పద్ధతి కాదని కూడా కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా రాంబాబు గారి మీద ఏదైతే 2 కేసులు నమోదు చేశారో అవన్నీ న్యాయస్థానాల్లో నిలబడేటువంటి కేసులు కావు. కావాలని దురుద్దేశంతో అంబటి రాంబాబు గారి మీద ఎవరైతే కేసులు నమోదు చేస్తున్నారో అటువంటి పోలీసు అధికారుల మీద ఖచ్చితంగా ప్రైవేట్ కంప్లైంట్లు వేస్తాం. వారిని కూడా న్యాయస్థానాలకి పిలిపిస్తాం. వారిని ఖచ్చితంగా ఫోన్లు నిలబెడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. పోలీసు శాఖ వారు కూడా సంయమనం పాటించాలి. ప్రజాస్వామ్య
బద్ధంగా మీరు నడుచుకోవాలి. కానీ ఏదో కూటమి ప్రభుత్వంలో మీకు ఆదేశాలు ఇచ్చారు, అందరి మీద కేసులు కట్టమని మీరు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తే న్యాయస్థానాలు కూడా ఖచ్చితంగా స్పందిస్తాయని, ప్రజలు కూడా మీ అందరి చర్యల్ని చూస్తున్నారని, తగిన సమయంలో మీకు బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అనకాపల్లి నియోజకవర్గంలో యువజన విభాగం నియోజకవర్గం అధ్యక్షులుగా జాజుల రమేష్, పట్టణ వైఎస్ఆర్సీపీ యోజన విభాగం అధ్యక్షులుగా వేగి తిరునాథ్, మండల వైఎస్ఆర్సీపీ యోజన విభాగం అధ్యక్షులుగా బాదపు హరికృష్ణ, కసింకోట మండల వైఎస్ఆర్సీపీ యోజన విభాగం అధ్యక్షులుగా నేటిపల్లి దివాకర్ స్థానిక వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ప్రమాణ స్వీకార మహోత్సవం ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్, అనకాపల్లి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నలసాల భరత్ కుమార్, పెందుర్తి మాజీ శాసనసభ్యులు సమన్వయకర్త ఆదీప్ రాజు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్ విచ్చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అనకాపల్లి నియోజకవర్గంలో యువతన విభాగంలో పదవులు తీసుకున్న యువజన నాయకులు అందరూ కష్టపడి పార్టీని బలోపేతం చేస్తారని, అలాగే 2029 ఎలక్షన్లలో మళ్లీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చే విధంగా మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మనందరూ చూడాలని వచ్చిన అతిథులు పిలుపునిచ్చారు. అలాగే పార్టీ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం ద్వారా దాకా ర్యాలీగా వెళ్లి పోరుబాటపై జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడం జరగనుందన్నారు. అలాగే కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్ కుమార్, అనకాపల్లి పట్టణ అధ్యక్షుడు మందుపాటి జానకి రామరాజు, ఎంపీపీ గొర్లి సూరిబాబు, కొనతాల మురళీకృష్ణ, మలసాల కిషోర్, జడ్పీటీసీ దంతులూరి శ్రీధర్ రాజు, కలక గున్నయ్య నాయుడు, పెద్దశెట్టి గోవిందు, బొడ్డేడు శివ, పల్లెల సాయి కిరణ్, కేఎం నాయుడు, ఉగిన అప్పారావు, పెద్ద సంఖ్యలో సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, వార్డు మెంబర్లు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. అదే చేశాడు. పోలింగ్ పక్కన కూర్చోబెట్టుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ తూర్పు తిరిగి ఆ సముద్రంగా చూసి దండ పెట్టుకున్నాడు. ఈ పరిస్థితుల్లో ఇంకేం చేయగలుగుతాం? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తాయి. సంవత్సరం గడిచిపోయింది. సార్ అన్నట్టే ఏం మాట్లాడారో తెలియక కలుగురు తెరిస్తే సంవత్సరం అయిపోయింది. మీరు ఎందుకు కలుగురు తెరిస్తే 5 సంవత్సరాలు అయిపోతుంది అన్న జగన్మోహన్ రెడ్డి. అలా ఒకసారి కలుగురు తెరిస్తే సంవత్సరం అయిపోతుంది, సంవత్సరం అయిపోయింది. ఇంకా మా అయితే ఇంకో సంవత్సరం ఇలా బాధపడతాం. 2027 వచ్చేసరికి డిగ్నిఫికేషన్ లేకపోతే 1 India 1 ఎలక్షన్ లేకపోతే మన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ఏదో మొదలవుతుంది, మన ఎలక్షన్ వచ్చేస్తుంది, ఇబ్బంది ఉంటుంది. కానీ మళ్ళీ వచ్చేసరికి మనం గెలవాలనేటువంటి ఒకే ఒక ఉద్దేశం, మనకి వేరే టార్గెట్ లేవు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయడం, భారత ఎమ్మెల్యే చేయడం, మనం అధికారంలోకి రావడం, ఇది తప్పితే గతంలో మన అవకాశం ఉన్నంత మేరకు కార్యకర్తలకి, లీడర్స్ కి వాళ్ళు ఏ హోదాలో పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తాం. కొంతమంది 70-80% చేయగలిగాం. సరే, కొంతమంది ఉండిపోయారు, కొంతమందికి ఆర్థికంగా నష్టపోయారు. ఇవన్నీ ఉన్నాయి. ఈసారి మళ్ళీ అధికారంలోకి వస్తే ఆ పరిస్థితులు ఉండవు అనేటువంటి విషయాన్ని మనం ఆ పరిస్థితులు రానివ్వం. ఎందుకంటే మళ్ళీ ఈ పరిస్థితి చూడాలనేటువంటి ఆ ఊహే చాలా భయంకరంగా ఉంది. మళ్ళీ మనం ప్రతిపక్షం అనేటువంటి మాట మన నోటంతా రావడానికి వీల్లేదు. ఈసారి మళ్ళీ అధికారం వస్తే కార్యకర్తలు చూసుకుంటాం, ప్రజలు చూసుకుంటాం, ప్రతి ఒక్కరిని చూసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి మాటగా అనేక సందర్భాల్లో ప్రతి వేదిక మీద చెప్తా ఉన్నారు. దాని ప్రకారమే పార్టీ నాయకత్వం అంతా కూడా వ్యవహరిస్తుంది. ఆ రకంగా చూసుకుంటుంది. ప్రజలు, ప్రాంతం, పార్టీ అన్ని కూడా సరిసమానంగా రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చిన చూసుకునేటువంటి బాధ్యత పార్టీ తీసుకుంటుంది అనేటువంటి విషయాన్ని మరొకసారి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. ఈరోజు అనకాపల్లి నియోజకవర్గంలో అనకాపల్లి నియోజకవర్గ యూత్ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నూతనంగా ఎన్నికైనటువంటి మా అనకాపల్లి నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు జాజుల రమేష్ గారు, అలాగే అనకాపల్లి రూరల్ మండల యువజన విభాగం అధ్యక్షులు హరి గారు, అలాగే కసింకోట మండల యువజన విభాగం అధ్యక్షులు సోదరుడు దివాకర్, అనకాపల్లి పట్టణ యువజన విభాగం అధ్యక్షులు వేగి శ్రీనాథ్, వీళ్ళందరూ కూడా బాధ్యత ఈ రోజు నుంచి కొత్తగా బాధ్యతలు తీసుకొని నియోజకవర్గ పరిధిలో దాదాపు 1000 మందితో ఈరోజు 1000 మంది యూత్తో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళు నూతనంగా రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా, జగన్మోహన్ రెడ్డి గారికి అండగా
జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల్ని మోటివేట్ చేసి మళ్ళీ 2029లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయడమే ధ్యేయంగా ఈరోజు బాధ్యతలు తీసుకొని ఇంత చక్కగా ఈ సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి సహకరించినటువంటి అనకాపల్లి నియోజకవర్గం నుంచి తరలివచ్చినటువంటి మా సోదరులు సోదరిమణులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మా సీనియర్ నాయకులందరి సహాయాలు, వాళ్ళందరి ఆశీస్సులు, వాళ్ళందరి సూచనలు కొత్తగా ఎన్నికైనటువంటి యువజన విభాగం అధ్యక్షులకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి తరఫున అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఈ హామీలన్నీ అమలు మరి ఈరోజు మా అందరి మీద ఎంతో బరువు బాధ్యతలు పెట్టి మా అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ అంటే యువజన శ్రామిక రైతు కుటుంబ పార్టీ, మరి వై అంటే ముందుంది కాబట్టి యువజన విభాగం ప్రతి కార్యక్రమంలో కూడా ముందుండాలనే ఆలోచనతో మరి ఈరోజు అనకాపల్లి నియోజకవర్గంలో పట్టణానికి వేగి తిరునాథ్ గారిని, అలాగే అనకాపల్లి మండల ప్రెసిడెంట్గా బాదప హరికృష్ణ గారిని, కసింగోడ మండల అధ్యక్షులుగా దివాకర్ గారిని, ఈరోజు మల్సల్ భరత్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని నియమించడం జరిగింది. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మరి ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా ముఖ్య అతిథిగా విచ్చేసిన మన జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మేమందరం కూడా మండల అధ్యక్షులు కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ వాళ్ళు ఏదైతే దిశానిర్దేశం చేస్తారో ఆ కార్యక్రమాలన్నిటికీ కూడా తూచా తప్పకుండా ప్రతి కార్యక్రమంలో కూడా ముందుండి యువజన విభాగాన్ని ముందుగా నడిపిస్తామని చెప్పేసి ఈ వేదిక ద్వారా మేము అందరం కూడా మీకు హామీ ఇస్తున్నాం. వైఎస్ఆర్ సిపి అంటే ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మొన్ననే చూసాం, మా జెండాలు చూసినా, మా తాలూకా ఏ పదాన్ని చూసినా సరే భయపడే విధంగా రప్ప 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 అంటే ఆ పదమే ఈ రోజు భయపడేలాగా ఆ సినిమాలో ఆ డైలాగ్ హైలైట్ అయ్యిందో లేదో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట అంటే ఒక అభిమాని రేపు 29లో మీరు చేస్తున్న అకృత్యాలని, మీరు చేస్తున్న మారణ హోమానికి, మహిళలపై జరుగుతున్న అగత్యాలకి రేపు 29లో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టిన ప్రతి ఒక్కడికి కూడా రప్ప 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 అంటే ఏ రకంగా ఉంటుందో అని ఒక సూచన చేస్తే అది జగన్మోహన్ రెడ్డి గారు చేశారనే విధంగా మరి మీడియా వాళ్ళు చెప్పడం జరిగింది. ఆయన కూడా ఒకటే చెప్తున్నారు, మీరు ఎన్ని కొండలండకు దాకున్నా సప్త సముద్రాలు అవతల ఉన్నా తప్పు చేసిన వాడిని ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారంటే మీరందరూ గుర్తుపెట్టుకోండి. మంచి చేయండి, మంచి పాలన చేయండి, మంచిగా నిలవండి, ప్రజలకు అండగా నిలవండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటే మీరు అవన్నీ ప్రజలకు ఇచ్చిన హామీలు పక్కన పెడతాము, ప్రజల్ని మానవ హోమం సృష్టిస్తాము, మహిళపై అగత్యాలు చేస్తాము, మీరు అడగండి, సూపర్ 6ను కూడా అడగండి, మేము అమలు చేస్తానే విధంగా ఈరోజు రాక్షస పాలన సాగిస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి మీ యువజన విభాగం నుంచి ఒకటే చెప్తున్నాం. ఇక ఎందుకంటే అనేక పార్టీ వాళ్ళ ముందు నుంచి పర్వాలేదు నా అనకాపల్లిలో యువజన విభాగానికి సంబంధించినటువంటి కార్యక్రమం జరుగుతుంది అని తెలియగానే చాలా ఆనందంగా ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే నాకు కూడా పునాది ఇవాళ నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే నాకు పునాది యువజన విభాగం. ఆ రోజు 2007లో వాళ్ళ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా ఆ రోజు నేను బాధ్యతలు నిర్వహించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా యువజన విభాగం అధ్యక్షుడిగా ఉండడం వల్లే నాకు గుర్తింపు గౌరవం వచ్చి అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వాళ్ళ ఈ స్థాయిలో నిలబడ్డారు. ఒకప్పుడు పరిస్థితులు వేరు. ఒకప్పుడు అంటే నేను యువజన విభాగం చేయడం కన్నా ఒక 2 టర్ముల ముందు వరకు ఎలా ఉండేదంటే యువజన విభాగం అధ్యక్షులు అంటే 50 సంవత్సరాలకు కూడా యువజన విభాగం అధ్యక్షుల కింద ఉండేవారు. ఎవరికైనా ఇంకా అందరికీ అన్ని పోస్టులు ఫిల్ అయిపోయి ఎక్కడో దగ్గర పెట్టాలి అంటే ఆ యువజన విభాగం అధ్యక్షుడిని పెట్టి అనేటువంటి పరిస్థితులు ఒకప్పుడు ఉండేవి. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఖచ్చితంగా యూత్ అంటే ఒక మంచి యూత్. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వేదిక నాయకత్వం కూడా వాళ్ళ అమరావతి దగ్గర నుంచి భరత్ కానీ నేను కానీ అందరూ కూడా ఈ జనరేషన్ ఒక ఏజ్ గ్రూప్ లో ఉన్నాం. కాబట్టి యువతకి ఎక్కువ ప్రోత్సహించేటువంటి అవకాశం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మాకు కల్పించారు. మన నాయకుడే మంచి యువకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడి నుంచి అందరూ కూడా వాళ్ళు చక్కగా పనిచేసేటువంటి అవకాశం వాళ్ళు కొత్తగా రమేష్ కానీ ఇతర అందరికీ కూడా వచ్చింది. ఇలా రమేష్ చాలా చక్కగా మాట్లాడారు, అనేకమైనటువంటి విషయాలు చెప్పారు. ఖచ్చితంగా ఆ మాట ఎందుకంటే రమేష్ చెప్పడంతో పాటు ఆయన చేసినటువంటి కూడా మనకు ఆల్రెడీ చూసాం. మిగతా అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒక మంచి స్ఫూర్తితో రోజు ఒక అవకాశం కలిగింది. ఇంకా మరింత మంచి ఫ్యూచర్ ఉండేటువంటి విధంగా మనకి వాళ్ళ అవకాశం వచ్చింది కాబట్టి కష్టపడి పనిచేసి మన అందరి లక్ష్యం ఒకటే
జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుని మనందరూ లక్ష్యమైనటువంటి గురిలో పెట్టుకొని మనందరం కూడా పనిచేయాలి. మనం ఎప్పుడో నర్సీపట్నం పాల్ఘాట్ సెంటర్ వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన రెయిన్బో లగ్జరీయస్ సెలూన్ ఆధ్వర్యం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా యాజమాన్య వారు మాట్లాడుతూ హెయిర్ బ్యూటీ మరియు నెయిల్ సర్వీసులను సరికొత్తగా అందిస్తూ అన్ని రకాల కస్టమర్స్ ను ఇప్పటికే ప్రముఖ పట్టణాల్లో ఆకట్టుకుంటున్నామని, అదే ఉత్సాహంతో నర్సీపట్నంలో అయ్యప్ప స్వామి గుడి పక్కన ఉన్న తమ యొక్క బ్రాంచ్ ని ఘనంగా ప్రారంభించామని తెలియజేశారు. నర్సీపట్నంలో స్థానిక నాయకుల సహకారంతో నేడు పట్టణంలో తమ తొలి ప్రయాణం మొదలైందని, హెయిర్ బ్యూటీ, బ్రైడల్ మరియు నెయిల్ ఆర్ట్ వంటి అన్ని సర్వీసులను ఉత్తమమైన ఎక్స్పర్ట్స్ తో అందిస్తున్నామని పేర్కొన్నారు. కస్టమర్లకు అందుబాటులో ఉండే విధంగా ప్రైస్, క్వాలిటీ, సర్వీస్ దృష్టిలో పెట్టుకుని సరికొత్తగా నర్సీపట్నంలో బ్రాంచ్ ను ఓపెన్ చేశామని తెలిపారు. ప్రారంభ ఆఫర్గా కేవలం 99 రూపాయలకు హెయిర్ కట్ సర్వీసింగ్ మొదలు పెట్టామని, అన్ని బ్యూటీ సర్వీసుల్లో అతి ఎక్కువ డిస్కౌంట్లు స్థానిక పట్టణ వాసులకు అందజేస్తామని తెలియజేశారు. మహిళలకు వేరేగా వారి సౌకర్యార్థం ప్రత్యేక దృష్టి సారించామన్నారు. నిర్వాహకులు జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ తమ ఆహ్వానానికి విచ్చేసిన ప్రముఖులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. త్వరలోనే తుని, అనకాపల్లి, చోడవరం ప్రాంతాల్లో రెయిన్బో లగ్జరీయస్ సెలూన్ బ్రాంచ్లను ప్రారంభిస్తామని తెలియజేశారు. మా దగ్గర కిడ్స్కి, లేడీస్కి, జెంట్స్కి కూడా అన్ని సర్వీసులు అవైల్ చేస్తామండి. అంతేకాకుండా పెడిక్యూర్ 500 రూపాయల నుంచి 2000 రూపాయల వరకు అన్ని వేరియంట్స్ ఉంటాయి మా దగ్గర. అదే కాకుండా పెడిక్యూర్ అయ్యేటప్పుడు మసాజ్ కూడా మేము ఫ్రీగా, మసాజ్ చైర్లో ఫ్రీగానే మేము, ధర అనేది దానికి ఉండదు, ఫ్రీగానే ఇస్తాము. సరిపోతుంది. కలిపి 6 మెంబర్స్ సిట్టింగ్. అదే కాకుండా హెయిర్ కట్స్ దగ్గరికి వస్తే మా దగ్గర ఎట్ ఏ టైం 6 వరకు కూడా మనం హెయిర్ కట్స్ చేయొచ్చండి. 6 హెయిర్ కట్స్ ఎట్ ఏ టైం చేయొచ్చు. మా దగ్గర బాడీ మసాజ్ కూడా 2000 రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంది. హాయ్ అండి, నా నేమ్ వచ్చేసి మనీషా. మేము నర్సీపట్నంలో రెయిన్బోస్ యూనిసెక్స్ సెలూన్ స్టార్ట్ చేసాము. ఈరోజే ఓపెన్ అయింది. సో ఇక్కడ మొత్తం ఫీమేల్ సర్వీసెస్ అన్నీ కూడా ఉంటాయి, అన్నీ అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉంటాయి. సో ఐబ్రోస్ వచ్చేసి జస్ట్ 50 రూపీస్ నుంచే స్టార్టింగ్. అండ్ అడ్వాన్స్డ్ హెయిర్ కట్స్ అనేసి బొటాక్స్ ట్రీట్మెంట్స్, కెరాటిన్, కెరా స్మూత్నింగ్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో ఒక్కసారి విజిట్ చేయండి అందరూ. చేసానండి. హాయ్ అండి, నా నేమ్ వచ్చేసి మనీషా. నేను నర్సీపట్నంలో రెయిన్బో యూనిసెక్స్ సెలూన్ రీసెంట్గా స్టార్ట్ చేశాము. సో ఇక్కడ వచ్చేసి మొత్తం మేల్ అండ్ ఫీమేల్ కిడ్స్ మొత్తం అన్ని సర్వీసెస్ ఉంటాయి. ఫీమేల్కి వచ్చేసి జస్ట్ 50 రూపీస్ నుంచి ఐబ్రోస్, వ్యాక్సింగ్ అన్నీ కూడా ఉంటాయి. లైక్ ఫేషియల్స్ వచ్చేసి అందులో మీకు మోర్ దెన్ 15-20+ ఫేషియల్స్ ఉన్నాయి. హైడ్రా ఫేషియల్స్ కూడా ఉన్నాయి. పెడిక్యూర్, మెనిక్యూర్ ఇవి కూడా మీకు కావాల్సిన వెరైటీ ఉంటుంది. అండ్ మినిమం బేసిక్ ప్రైస్ వచ్చేసి పెడిక్యూర్ 600 నుంచి స్టార్ట్ అవుతుంది, అప్ టు 2000 కూడా ఉన్నాయి. సో నెయిల్ ఆర్ట్స్ అండ్ అడ్వాన్స్డ్ హెయిర్ కట్స్ అన్నీ కూడా ఉన్నాయి. లైక్ లేయర్స్, బటర్ఫ్లై హెయిర్ కట్ ఏదైనా విత్ అఫోర్డబుల్ ప్రైస్. సో ఒక్కసారి అందరూ విజిట్ చేయండి. స్టార్ట్ అండి. అండ్ ఇక్కడ స్టాఫ్ కూడా వచ్చేసి ఫుల్లీ ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్, మోర్ దెన్ 10+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే ఉంటారు ఇక్కడ. సో దేనికి కూడా ఏ ప్రాబ్లం ఉండదు. మొత్తం అంతా కూడా అఫోర్డబుల్ ప్రైస్లో మీకు సిటీలో కన్నా కూడా బెస్ట్ సర్వీస్ మేము ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. హాయ్ అండి, నా పేరు రేవతి. నర్సీపట్నంలో మేము రెయిన్బో సెలూన్ కొత్తగా పెట్టాము, స్టార్ట్ చేస్తున్నాము. ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ ఆపోజిట్లో మేము ఇక్కడ అన్ని సర్వీసెస్ మీకు చేస్తున్నాము. లేడీస్, జెంట్స్, కిడ్స్ అన్నీ కూడా. హెయిర్ కట్స్, మెయింటెనెన్స్ స్టార్టింగ్ ఏమంటలే, హెయిర్ కట్స్, నెయిల్ ఆర్ట్స్, మసాజ్, హైడ్రేషియా ఫేషియల్స్, ఇంకా మంచి మంచి ఫేషియల్స్, అలాగే మనకి అన్నీ అందుబాటులో ఉండే కాస్ట్లోనే పెడుతున్నాం. ఇక్కడ సిటీస్లో ఉన్నంత కాస్ట్ కాకుండా ఇక్కడికి మనం అందరూ వచ్చి విజిట్ చేసేలాగే పెడుతున్నాము. అందరూ కూడా ఒకసారి విజిట్ చేయండి మా సెలూన్లోకి వచ్చి. థ్యాంక్ యూ. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పట్టణంలో మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభించిన వేసవి ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిరంతరాయంగా 75వ రోజుకు చేరుకుంది. ఈ మేరకు ఆ సంస్థ చైర్మన్ బాలేపల్లి చిన్నబాబు, ప్రెసిడెంట్ టెక్కలి వెంకటరామకృష్ణ తదితరులు మాట్లాడుతూ మజ్జిగ పంపిణీకి పట్టణ ప్రజలు, రాజకీయ మేధావులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు అందించిన సహకారం మరవలేనిదని, వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. అదేవిధంగా 75వ రోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి పాయకరావుపేట ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందించిన సహకారానికి మీడియా మిత్రులకు సంస్థ సభ్యులు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ బాలేపల్లి చిన్నబాబు, ప్రెసిడెంట్ టెక్కలి వెంకటరామకృష్ణ, వైస్ చైర్మన్ కొత్తపల్లి చిట్టిబాబు, వైస్ ప్రెసిడెంట్ కారిటూరి లక్ష్మీనారాయణ, సెక్రటరీ ముల్లేటి నారాయణమూర్తి,
ట్రెజరర్ దుద్దుపూడి సత్యనారాయణ, గౌరవ సభ్యులు నల్లల చలపతిరావు మాస్టారు, ఘంటసాల వెంకటేశ్వరరావు మాస్టారు, కాసిన గంగ, జాగు రాంబాబు, వెలుకుల అర్జునరావు, కోనేటి కృష్ణ, కరి వీరబాబు, మానేపల్లి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మానవత స్వచ్ఛంద సేవా సంస్థ పాయకరేవాడ వారు నిర్వహించే వేసవి చలివేంద్రం ఈ రోజుకి 75 రోజులు పూర్తయిందండి. మారుతున్న పరిస్థితులు వాతావరణ దృష్ట్యా ఈ రోజుతో దీన్ని ముగింపు చేస్తున్నాము. ఈ చివరి రోజు దాతలు మన పాయకరావుపేటకు సంబంధించి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ మిత్రులు అందరూ కూడా ఈరోజు దీన్ని వితరణ చేసి ఉన్నారు. వారందరికీ మానవతా స్వచ్ఛంద సేవ పాయకరావుపేట వారి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ 75 రోజులు నిరంతరాయంగా కొనసాగడానికి ముందుకు వచ్చిన దాతలు, వితరణ చేసిన దాతలందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన మా సంస్థ ప్రెసిడెంట్ టెక్కల రామకృష్ణ గారికి ప్రత్యేక అభినందనలు అండి. అలాగే మా కార్యవర్గ సభ్యులు తమ విలువైన కాలాన్ని వెచ్చించి ఇక్కడ సహాయ సహకారాలు అందించి ఇక్కడ కార్యక్రమం నిర్విఘ్నంగా చేయడానికి సహకరించి అందరికీ కూడా నా మనపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమం, ఈ సేవా కార్యక్రమం మేము చేయడానికి మాకు అవకాశం ఇచ్చిన మా రాష్ట్ర వ్యవస్థాపకులు శ్రీ గౌరవనీయులు శ్రీ ఎన్ రామచంద్రారెడ్డి గారికి మా కృతజ్ఞతలు. ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాం ఈ సంస్థ ద్వారా మేము సేవ చేయడానికి. మేము చేసే పవిత్ర సేవా కార్యక్రమాలు, ప్రేగుర బాక్సు, శాంతిరథం ఇటువంటి కార్యక్రమాలకి మాకు అందరూ సహకారాలు అందించినందుకు, అలాగే ముఖ్యంగా ఇప్పటివరకు మా శాంతిరథం ద్వారా, ప్రేగుర బాక్స్ ద్వారా 300 మందికి మేము దాన్ని అందించడం జరిగింది. మేము చేసే సేవా కార్యక్రమాలు ప్రజల ముందుకు తీసుకెళ్ళడానికి ముఖ్యంగా మాకు సహకరించిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు. నేను బాలేపల్లి చిన్నబాబు, చైర్మన్ మానవత సంస్థ పాయకరావుపేట. కుల మతాలకు, వర్గ వర్ణాలకు అతీతంగా నిర్మించినటువంటి సేవా సంస్థ ఏదైనా ఉన్నదంటే భారతదేశంలో ఏకైక సేవా సంస్థ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ. ఇందులో కులాలకి, మతాలకి సంబంధం లేకుండా ఏ వ్యక్తి చనిపోయినప్పటికీ కూడా మేము శాంతిరథాన్ని ఫ్రీగా మానవతా సంస్థ ద్వారా పంపిస్తున్నాం. అలాగే ఫ్రీజర్ బాక్స్ను కూడా పంపించడం జరుగుతుంది. ఈ వేసవిని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం ఈరోజు 75వ రోజు ఇప్పటి వరకు కూడా నిరాటంకంగా మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. ఈ మజ్జిగ పంపిణీకి సహకరించినటువంటి దాతలందరికీ కూడా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున మేము పాయకరావుపేట సంస్థ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పటి వరకు 300 మందికి, అంటే ఎవరైతే చనిపోయారో వాళ్ళ పార్థివ దేహాన్ని తీసుకెళ్ళడానికి ఇప్పటి వరకు 300 మందికి మేము శాంతిరథం సప్లై చేసాము. అలాగే ఈ యొక్క సంస్థ వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో రామచంద్రారెడ్డి గారికి పాయకరావుపేట మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ప్రత్యేకంగా మేము ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ప్రజలకు సేవ చేసేటటువంటి ఒక ఉన్నతమైన సేవా కార్యక్రమాన్ని మా ద్వారా ఆయన జరిపిస్తున్నందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ సీజన్లో, వేసవకాలం చివరిలో ఈరోజు వితరణ చేసినటువంటి దాతలు ఎవరంటే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. ఈ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా మానవత పాయకరావుపేట స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అనకాపల్లి జిల్లా యలమంచిలి మున్సిపాలిటీ కొత్తపాలెం గ్రామంలో పసరమారి సత్తమ్మ తల్లి పండుగలు నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకున్నారు. ఆషాఢమాసం అమావాస్య మొదటి వచ్చే ఆదివారం ఈ పండుగ నిర్వహించడం ఆనవాయితీ. పశువులు మృత్యువాత పడకుండా కాపాడడానికి అమ్మవారు ఇక్కడ కొలువుదీరారు. నమ్మకం అప్పటి నుంచి ఆలయం నిర్మించి అమ్మవారికి పండుగ చేస్తున్నారని కమిటీ వారు తెలిపారు. రాత్రికి భారీ మందుగుండు సామాన్లు, భారీ విద్యుత్ అలంకరణలతో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అనకాపల్లి జిల్లా యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపాలెం గ్రామం మాది.
మా ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసానికి ముందు అమావాస్య ముందు వచ్చే ఆదివారం మా గ్రామంలో పసలమారి సత్తమ్మ తల్లి పండుగ ఘనంగా జరుపుకుంటాము. ఈ పండుగ పశువుల కోసం ప్రత్యేకించి మా పెద్దలు 10 సంవత్సరాల ముందు నుండి కూడా ఈ పండుగ కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ కార్యక్రమాన్ని మా గ్రామస్తులంతా కూడా అత్యధిక భక్తి ఇది 10 సంవత్సరాల నుండి కూడా పశువుల కోసం ప్రత్యేకించి అమ్మవారిని కొలుస్తారు. భక్తి శ్రద్ధలతో గ్రామం అంతా కూడా ఈ పండుగని అత్యధిక ప్రతి ఒక్కరు కూడా చుట్టాలని బంధువులు పిలుచుకొని దాని ముందు 3 రోజుల నుండి కూడా కంటిన్యూ సంబరం కార్యక్రమం స్టార్ట్ చేసి 3వ రోజు ఆదివారం ఈ పండుగని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల మండల కేంద్రం మండల కార్యాలయంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఎంపీడీఓ బిఎం లక్ష్మీకుమారి, డిప్యూటీ తహసీల్దార్ వేమూరి మానస ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ బిఎం లక్ష్మీకుమారి మాట్లాడుతూ యోగా సాధన ద్వారా శారీరకంగా ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఒత్తిడి తగ్గి మానసిక ఉల్లాసం సాధించవచ్చునని డిప్యూటీ తహసీల్దార్ వేమూరి మానస మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగాని జీవిత విధానంలో భాగంగా మార్చుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం 30 నిమిషాలైనా యోగా సాధన చేస్తే ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా జీవనం కొనసాగించవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమం మండలంలోని వెలుగు కార్యాలయంలో, సచివాలయాల్లో పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సుబ్రహ్మణ్యం, సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ అజయ్, జూనియర్ అసిస్టెంట్ వెల్లంకి రామారావు, రెవెన్యూ సిబ్బంది, మండల కార్యాలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు భారీ స్థాయిలో పాల్గొన్నారు. తర్వాత కూడా మెల్లగా సెంటర్లో తీసుకువెళ్ళండి స్ట్రైట్గా. ఓకేనా? ఇప్పుడు అందరూ చూడండి. మెడని ఫస్ట్ కుడివైపుకి ఇట్లా రొటేషన్, ఇట్లా జస్ట్ మెడ ఒక్కటే తిరగాలి. 1 అనగానే కుడివైపుకి, 2 అనగానే ఎడమ వైపుకి. ఆమ్ ఆద్మీ పార్టీ జోనల్ కోఆర్డినేటర్ నేతి మహేశ్వరరావు తన కార్యాలయం నుండి మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతు భరోసా, ఈ ప్రభుత్వం అన్నదాన సుఖీబాబా లాంటి పనికిమాలిన పథకాలతో బడ్జెట్లో వ్యవసాయ నిధులు మొత్తం పోతే రైతుకు మద్దతు ధర ఇవ్వడానికి నిధులు ఎక్కడ ఉంటాయని, రైతు భరోసా, అన్నదాత సుఖీబాబా పథకాలు మేమున్న రైతులకు ఇచ్చే విధానం అంటే వ్యవసాయం చేస్తున్న 10% రైతులు పేరు చెప్పి పక్క రాష్ట్రాల్లో, పక్క దేశాల్లో ఉన్న భూమన్న రైతులకు ఇవ్వడం అంటే బడ్జెట్లో రైతు వాటాను తలా 4 రూపాయలు పంచే రాజకీయ పథకాలకు ఉపయోగించడమే అని చెప్పదలుచుకున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం పొగాకు, మిర్చి, మామిడి, కూరగాయలు పండించిన రైతుల నష్టాన్ని అంచనా వేసి సంపూర్ణ మద్దతు ఇస్తేనే వ్యవసాయం చేస్తున్న కొద్దిపాటి రైతన్నలు గ్రామాల్లో ఉండే పరిస్థితి ఉంటుంది. అలా జరిగిన పక్షంలో రైతులందరూ వలస వెళితే రైతు మీద ఆధారపడ్డ గ్రామీణ జీవనం, ప్రజల స్థితిగతులు దుర్బలంగా మారే పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఈ కోణంలో లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నామన్నారు. ఒక బ్యార్నీకి 2-3 లక్షల లాస్ వచ్చే పరిస్థితి అంటే వీటన్నిటికీ కారణం మాఫియా. ముఖ్యంగా ఐటీసీ లాంటి కంపెనీ మనం కానీ గమనిస్తే, నేను చిన్నప్పటి నుంచి కూడా ఈ పద్ధతిని గమనిస్తున్నా. దీంతో కొద్దిగా అవగాహన ఉన్న వ్యక్తిగా 1 సంవత్సరం ఏదైతే ఉందో లాస్ట్లో, ముఖ్యంగా లాస్ట్లో మాడు కూడా రేట్ వేసే పరిస్థితి వస్తుందంట. లాస్ట్ ఇయర్ చూస్తే నాకు తెలిసి మాడు కూడా 30,000 కింటాకి వేసిన పరిస్థితి. అంటే టెంప్ట్ చేస్తారు రైతుల్ని, అంటే రేట్లు ఎక్కువ ఉన్నాయనేది లాస్ట్లో కొంత రేట్ ఇచ్చేసినప్పుడు, టెంప్ట్ చేసినప్పుడు. నెక్స్ట్ ఇయర్ రైతులు కూడా 4 రూపాయలు వస్తాయన్న ఆశతో పొగాకు వేయటం. ఆ పొగాకు వేసిన తర్వాత మళ్ళీ ఎక్కువ వేశారు కాబట్టి అంత లేదని చెప్పడం. ఇక నేను అడుగుతున్న ప్రశ్న ఐటీసీని, ఏదైతే బ్యార్నీకి ఉందో ఇన్ని క్వింటాల్ అనేది మద్దతు లేదా ఇన్ని క్వింటాల్ పర్మిషన్ అని ఇచ్చినప్పుడు, నీకు ఎక్కువ వేస్తే ఏంటి, తక్కువ వేస్తే ఏంటి, నీ మద్దతు ప్రకారం, నీ పొగాకు బోర్డు లెక్కల ప్రకారం నువ్వు కొనాలి కదా. నీకు ఎక్కువ తక్కువ సంబంధం ఏంటి అంటే కావాలని ఒక మోనోపోలీ మార్కెట్, 2-3 కంపెనీలు ఉండేది. ఈసారి ఎక్కువ వేసినారు కాబట్టి రైతులను కూడా మానసికంగా రెడీ చేసి తక్కువ ధరలో ఒక 4-5 అయితే ఎక్కువ వేయటం, తక్కువ ధర వేసేసుకుంటూ వెళ్ళిపోయి లాస్ట్కి వచ్చేకి రైతులను నాశనం చేసే పరిస్థితి. ఇది ఒకవైపు మాఫియా. రెండో వైపు వచ్చేకి ప్రభుత్వం మనం చూస్తే పనికి మాలిన పథకాలన్నిటికీ మనీ పెడతా ఉంటారు. అంటే ఆ ప్రభుత్వం రైతు భరోసా అని ఇచ్చింది. ఈ ప్రభుత్వం అన్నదాత సుఖీబాబా. నేను
యాజ్ ఎ చార్ట్ అకౌంటెంట్ కొద్ది ఆర్థిక రంగం మీద పడుతున్న వ్యక్తి ఇది పనికిమాలిన పథకమే అంటాను. ఎందుకంటే సో మా ఊరే తీసుకోండి ఒక ఎగ్జాంపుల్. ఒక 100 మంది రైతులు, ఒక 200 మంది రైతులు ఉండవు, 10 మందో మనం లెక్క పెడితే 15 మంది రైతులు ఉన్నారు ఊళ్ళో. ఈ 15 మంది రైతులకి మీరు ఇచ్చే సపోజ్ అన్నదాత సుఖీభావ పథకం అనుకోండి, 15,000. 15,000 ఇంటూ 10 మంది రైతులు ఎంత? 1,50,000. పోనీ 20 మంది రైతులు ఉన్నారు అనుకో, 3 లక్షలు. బట్ 3 లక్షలకి మనీ ఆ రైతులకి వెళ్తుంది, ఎవరు వ్యవసాయం చేసే రైతులకి. మిగతా ఎవరైతే ఉన్నారో మీరు అనుకున్న 100 మంది మిగతా ఎవరైతే ఉన్నారో ఈ మనీ అంతా చెప్పాలంటే ఇటుపోతా ఉంది. ఇంచుమించు 1.5-2 కోట్లు ఒక ఊరికే ఎవరికి ఇస్తున్న? భూమున్న రైతులకి ఇస్తున్నా. భూమున్న రైతులు ఎవరు? నేను కూడా భూమున్న రైతునే. సో మా అన్నోళ్ళు కూడా భూమున్న రైతులే. సో బయటికి వెళ్ళి రియల్ ఎస్టేటో లేదా వ్యాపారమో లేదా వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉన్న వీళ్ళందరూ కూడా భూమున్న రైతులే. వీళ్ళందరికీ మనీ ఇచ్చేస్తున్నాం, అంటే తలా 10 రూపాయలు పంచేస్తా ఉన్నాం. ఇక్కడ బడ్జెట్, వ్యవసాయ బడ్జెట్ మొత్తం కూడా దానికి పెట్టేసినప్పుడు సో రైతు మద్దతు ధర ఇవ్వడానికి 500 కోట్లు కూడా లేని పరిస్థితి. ఇది ఒక అరాచక విధానం కదా. రైతు మద్దతుగా 600 కోట్లు మీరు పెట్టగలిగితే ఈ ఎకరాకి ఏదైతే ఒక బ్యార్నీకి 2-3 లక్షలు వచ్చిందంటే మొత్తం రైతును భర్తీ చేసే పరిస్థితి ఉంది. అలాగే మిర్చి రైతుకు వచ్చిన లాస్ని భర్తీ చేసే పరిస్థితి ఉంది. సో మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ పెట్టి అవసరమైతే కోల్డ్ స్టోరేజ్లను ఎంకరేజ్ చేసి వేరే మార్కెటింగ్ ఒక ఇన్ని కార్పొరేషన్ పెట్టారు. ఒక కార్పొరేషన్ పెట్టిన మార్కెటింగ్, ఆ కార్పొరేషన్ ఏం పండించాలి, ఎలా పండించాలి, ఒకవేళ ఏదైనా ఎక్సెస్ పండించిన దాన్ని ఎలా స్టోర్ చేసి ఎలా ప్రాసెస్ చేసి సో అమ్మాలి, లేదా నష్టం వస్తే ఎలా భరాయించాలి, ఇవన్నీ కూడా మరి కానీ స్టేబుల్ చేయగలిగి వ్యవసాయాన్ని రైతు లాభ సైడ్ చేయగలిగి అట్లీస్ట్ లాస్ రాకుండా ఆయన చేసిన పరిస్థితి ఉంటాయి. సో రైతులు ఊళ్ళో ఉన్న వాళ్ళు ఉంటారు, ఇంకా బయట వాళ్ళు వస్తారు, వాళ్ళ మీద ఆధారపడే గ్రామాలు, గ్రామీణ జీవన విధానం, గ్రామీణ ఉపాధి పెరుగుతూ ఉంటుంది. ఇది కదా అభివృద్ధి. ఈ అభివృద్ధి చేయాలి కదా, ఇది కదా చేయాలి కదా. సో ఏది చేయకుండా సో టీవీలో ఓదర కొట్టడం, సో రైతులకు పండగ. ఏం పండగ? రైతులకి ఏం పండగ? రైతులు రోజు వలస వెళ్ళిపోతా ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రకు ఏం చేసిందో చెప్పాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. యోగా కార్యక్రమాన్ని చంద్రబాబు పబ్లిసిటీకి వాడుకున్నారు. యోగాకు వచ్చిన విద్యార్థులకు ప్రభుత్వం సరైన సౌకర్యాలు కల్పించలేదు. డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో చంద్రబాబు దిట్ట అన్నారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో వైఎస్ఆర్సీపీ యువత పోరు నిర్వహిస్తున్నాం. చంద్రబాబును ప్రజల్ని నమ్మి నట్టేట ముంచారు. విశాఖకు ప్రధాని మోదీని ఆహ్వానించి పెద్ద డ్రామా చేశారు. గిరిజన పిల్లల్ని యోగా పేరుతో ఇబ్బంది పెట్టారు. 300 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కనీసం భోజనాలు, మ్యాట్స్, టిఫిన్స్, మంచినీళ్లు ఇవ్వలేకపోయారు. ప్రజల్ని డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు యోగా డ్రామాలు. తక్కువ సమయంలో ఎక్కువ తప్పులు చంద్రబాబు రికార్డు సృష్టించారు. వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన అభివృద్ధి తమ హయాంలోనే జరిగిందని కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని మండిపడ్డారు. ఈ యోగా వల్ల అందరి ఆరోగ్యం బాగుండాలనేటువంటి ఉద్దేశంతో వారు ఏదో తపన పడి చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏంటంటే దీన్ని ఒక పెద్ద ఈవెంట్ కింద తీసుకొని తన పబ్లిసిటీకి వాడుకునేటువంటి ప్రయత్నం చేసినట్టుగా కనిపించింది తప్ప ఎక్కడ కూడా ప్రజలకి ఎంత అసౌకర్యానికి గురయ్యారు, ప్రజలు వచ్చినటువంటి పిల్లల్ని కనీస సౌకర్యాలు లేకుండా ఏ రకంగా ఇబ్బంది పెట్టారు, కనీస ఏర్పాట్లు లేకుండా ఏ రకంగా గాలికి వదిలేశారు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మళ్ళీ నేను కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే ప్రపంచం అంతా చూసింది. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చూశారు. అసలు ఎందుకు ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు తపన పడతారని చెప్పి ఆలోచన చేసినప్పుడు ప్రజల తాలూకా దృష్టిని మరల్చడానికి ఆయన చేసేటువంటి డైవర్షన్ పాలిటిక్స్ని, ఆ డైవర్షన్ పాలిటిక్స్కి ఇటువంటి సందర్భాన్ని వాడుకోవడానికి బాగా ఉపయోగించుకుంటారు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది సహజంగా రాజకీయాల పట్ల కాస్త ఆసక్తి ఉన్నటువంటి వారు, రాజకీయాల మీద అవగాహన ఉన్నటువంటి వారు ఇట్టే పసిగట్టేటువంటి విషయం మళ్ళీ కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. ఈ పరిస్థితుల్లో అసలు మనం గత సంవత్సరం అధికారంలోకి వచ్చినప్పుడు, కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు ఏ కారణం చేత, ఏ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది, ఈ సంవత్సర కాలంలో మనం ఏం నిలబెట్టుకున్నాం, అసలు ఏదైనా ఇచ్చినటువంటి హామీని అమలు చేసేటువంటి దానికి మనం ఏదన్నా
ఆ తపన పడ్డామా లేదా, ఈ విషయాలన్నీ పక్కన పెట్టి గిన్నీస్ బుక్ ఎక్కామా లేదా, లేదా మనకు మంచి పబ్లిసిటీ వచ్చిందా లేదా, మనకి మనం బాగా మార్కెటింగ్ చేసుకున్నామా లేదా, ఈ విషయాల మీద ఉన్నటువంటి తాపత్రయం తపన చంద్రబాబు నాయుడు గారికి ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద ఉండుంటే బాగుంది అనేటువంటి విషయాన్ని నేను కాదు ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. సూపర్ 6 అన్నారు, ప్రధానమైనటువంటి హామీలు ఇచ్చారు, ఇచ్చినటువంటి ఏ హామీ పూర్తిగా నిలబెట్టుకునేటువంటి పరిస్థితి లేదు. ఆ ఇచ్చేటువంటి ఆ తల్లికి వందనం కూడా సంవత్సర కాలం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సందర్భాల్లో వారి మీద ఒత్తిడి తీసుకుని వచ్చి రాష్ట్రంలో పేదవాడు, రాష్ట్రంలో పేద విద్యార్థులు, ఆ పేద తల్లిదండ్రులు ఇబ్బందులు పడతా ఉన్నారు, వారికి ఇబ్బంది కలుగుతూ ఉందని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వస్తే అది కూడా దాదాపు 30-35% కోత విధించి ఇవ్వాల్సినటువంటి డబ్బుల్లో 2,000 రూపాయలు కట్ చేసి ఇప్పటికి ఎంతమంది పడిందో ఎంతమందికి పడలేదో తెలియనటువంటి పరిస్థితిలో ఒక పథకాన్ని అమలు చేశారు. ఇక మిగిలినటువంటి పథకాలన్నింటినీ కూడా ఎప్పుడు అమలు చేస్తారని చెప్పి ప్రజలు అడుగుతూ ఉంటే అసలు ఇంకా పథకాలన్నీ అమలు చేసేసినట్టే, దీని గురించి ఎవరు కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఎవరైనా గట్టిగా మాట్లాడితే అది నాలుగు మందం అనేటువంటి మాట నేరుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే అనడం అనేటువంటిది చాలా శోచనీయం. అందుకే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లా కేంద్రాల్లో కూడా యువత పోరు పేరిట, ఎందుకంటే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీడీపీ మీడియా సోషల్ మీడియాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు, జగన్ కారు ఢీకొని సింగే మృతి చెందినట్లు పుకార్లు పుట్టిస్తున్నారని ఆగ్రహం. గోపాల్పురంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసిన డాక్టర్ కేకేటి షణ్ముఖరావు, ప్రజలకు విద్యార్థులకు వైద్య పరీక్ష నిర్వహించి ఉచితంగా మందులు అందజేద్దాం. అనకాపల్లి జిల్లా స్థానిక లక్ష్మీదేవిపేటలో వైభవంగా జరిగిన శ్రీ 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 కనకదుర్గమ్మ ఆలయ త్రయోదశ మహోత్సవం. అమ్మవారిని దర్శించుకున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తాడి రత్నాకర్. నిజాన్ని నిర్భయంగా చెబితే తమ వైసీపీ నాయకులపై కేసులు పెడతారా? ప్రభుత్వాన్ని నిలదీసిన గుంటూరు వైసీపీ పార్లమెంటు పరిశీలకులు పోతున్న మహేష్. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.